హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందు వీడియోలో మహాభారత ఆరంభం మరియు గంగా శాంతనుడి వివాహం, భీష్మజననం గురించి క్లుప్తంగా వివరించుకున్నాం. ఈ వీడియోలో భీష్ముని ప్రతిజ్ఞ గురించి చర్చించుకుందాం. భీష్మ ప్రతిజ్ఞ మహాభారతంలో అత్యంత ప్రసిద్ధమైన సంఘటనలో ఒకటి. తన తండ్రి శాంతన మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం మహాప్రతిజ్ఞ దేవవ్రతుడు చేస్తాడు. ఈ మహాప్రతిజ్ఞ కారణంగా దేవవ్రతుడికి భీష్మ అనే పేరు వస్తుంది. శాంతన మహారాజు ఒకసారి నదీ తీరంలో వెళ్ళినప్పుడు సత్యవతి అనే మత్స్యకన్యను చూసి ప్రేమలో పడతాడు. సత్యవతిని వివాహం చేసుకోమని అడుగుతాడు. సత్యవతి దానికి అంగీకరిస్తుంది, కానీ తన తండ్రి అనుమతితో ఈ వివాహం జరగాలని కోరుతుంది. వెంటనే శాంతన మహారాజు సత్యవతి తండ్రి వద్దకు వెళ్ళి సత్యవతిని తనకి ఇచ్చి వివాహం చేయమని కోరుతాడు. సత్యవతి తండ్రి దానికి అంగీకరిస్తాడు, కానీ ఒక పెద్ద షరతు పెడతాడు. ఆ షరతు ఏమిటంటే సత్యవతికి పుట్టిన పిల్లలు మాత్రమే రాజులు అవ్వాలని, రాజ్యాన్ని పరిపాలించాలని చెప్తాడు. ఆ మాట వినగానే శాంతన మహారాజుకి ఒక్కసారి గుండె ఆగినంత పని అవుతుంది. ఎందుకంటే శాంతనుడి మొదటి భార్య గంగకు పుట్టిన కుమారుడే హస్తినాపురానికి రాజు అనుకుంటాడు. అందువలన ఈ షరతు వినగా ఇక ఈ పెళ్ళి కుదరదులే అని భావంతోనే రాజమందిరానికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత శాంతన మహారాజు దిగులుతో రాజ్య కార్యకలాపాలు పట్టించుకోకుండా విచారిస్తూ ఉంటాడు. తండ్రిని ఆ స్థితిలో చూసిన భీముడికి మనసు చలించిపోతుంది. తండ్రి విచారానికి కారణం తెలుసుకొని సత్యవతి తండ్రి దగ్గరికి వెంటనే వెళ్ళి సత్యవతిని తన తండ్రికి ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. మీ కోరిక మేరకు నా సింహాసనాన్ని, హక్కుని వదులుకుంటానని, జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తానని భారీ ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ తర్వాత శాంతన మహారాజుకి సత్యవతికి వివాహం జరుగుతుంది. భీష్ముడు ఈ ప్రతిజ్ఞ వల్ల కురువంశానికి గొప్ప సేవ చేసిన ధీరుడిగా నిలిచిపోయాడు.